ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీకి రెవెన్యూ పెంచబోతున్నట్టు కూడా మాట్లాడడం జరిగిందనమాట. ఏ విధంగా పెంచుతారో ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు. వెల్కమ్ చెప్పిద్దాం. హలో సార్. హలో. ఎస్. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ ఒక పక్క, మరో పక్క ఈ సూపర్ 6 కావచ్చు. ఈ టైంలో రెవెన్యూ ఎలా పెంచుతారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది. విజన్తో పాటు ఆయన ఏమంటున్నారంటే ఇంతకు ముందులాగా కాకుండా టెక్నాలజీకి సంబంధించిన సీఎం, హైటెక్ సీఎం ఇలాంటి పేర్లు ఆయనకు ఉండేవి ఇంతకు ముందంతా. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, విజన్ అలాగే ఫ్యూచర్, దాంతోపాటు హెల్దీ, వెల్దీ ఇవన్నీ చెప్తున్నారు. హెల్దీ, వెల్దీ అని చెప్తున్నారు ఆయన. కేవలం ఆర్థిక అభివృద్ధే కాదు, అన్ని రకాలుగా సేఫ్గా ఉండాలి, పొల్యూషన్ లేనటువంటి రాష్ట్రం ఉండాలి, దాంట్లో ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి, అలాగే ధనవంతులుగా ఉండాలి, ప్లస్ ఉద్యోగం అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉండి చేసుకునేలాగా ఉండాలి. ఇది సమగ్రంగా ఆంధ్రప్రదేశ్ని ఆయన చూస్తూ ఉన్నారు. ఆయన టార్గెట్ ఏంటి, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్కళ్ళు తలసరి ఆదాయం, ప్రతి ఒక్కళ్ళది తలసరి ఆదాయం 50 లక్షలు ఉండేలాగా ఆయన ప్లాన్ చేస్తున్నారు. 50 లక్షల రూపాయలు మినిమం. ఓకే. తలసరి ఆదాయం 50 లక్షల పైన 2047 నాటికి. ఇప్పుడు ఎంత ఉంది, 3,50,000 రూపాయలు ఉంది సుమారుగా. సార్ బట్ సాధ్యం అవుతుంది అంటారా? ఏది అంటే ఆయన చెప్పేదానికి, ఆయన చెప్పిన విజన్ యాజ్ ఇట్ ఈజ్గా అమలయ్యి మధ్యలో ఇంటరప్షన్స్ లేకుండా ఆయనే సీఎంగా మళ్ళీ 2029లో ఆయన గెలిచి మళ్ళీ సీఎం అయితే దాదాపుగా ఈ క్వశ్చన్ రాదు అప్పుడు. ఓకే. అంటే 2029లో సీఎంగా మళ్ళీ చంద్రబాబు గారు అప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్లు ఉండవు. క్వశ్చన్లు ఉండటానికి అవకాశం లేకుండా చూపిస్తారు రాష్ట్రాన్ని. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ ఆయన 13 నెలలు అయింది ముఖ్యమంత్రి అయ్యి. ఈ 13 నెలల్లో 12 నెలలు 13 నెలలు అవుతుంది. ఈ 12-13 నెలల్లో 12 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు కదా. ఇది ఆన్ పేపర్ చూపిస్తున్నారు కదా. వైజాగ్లో గూగుల్ తీసుకొస్తున్నారు కదా, టీసీఎస్ని తీసుకొచ్చారు కదా, ఐబిఎం అమరావతికి వస్తుంది కదా, ఎల్ఎన్టీ వస్తుంది కదా. వీటన్నిటితోటి అక్కడ స్కిల్ యూనివర్సిటీ పెడుతున్నారు కదా, అక్కడ క్వాంటమ్ కంప్యూటర్స్ పెడుతున్నారు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొస్తున్నారు కదా. వీటితో పాటు మీకు రోడ్ నెట్వర్క్ కానీ, రైల్వే నెట్వర్క్ కానీ, ఎయిర్ విమానాలకు సంబంధించిన ఎయిర్ ఫ్రీక్వెన్సీని కానీ పెంచుతున్నారా లేదా? సో అక్కడ హోటల్ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది కదా. ఇంతకుముందు హోటల్స్ రూమ్స్ నిండేవి కాదు, ఇవాళ హోటల్స్ దొరకనటువంటి పరిస్థితి ఉంది కదా అమరావతి ఏరియాలో. ఈవెన్ వైజాగ్లో ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అయిపోతే ఏషియాలో ఉండేటువంటి విమానాలన్నీ కూడా అక్కడికి సర్వీసింగ్ రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తరహాలో దాని నిర్మాణం జరుగుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే కేవలం ఏదో ప్రయాణికులు వచ్చిపోవడానికే కాదు, ఏషియాలో ఉండే విమానాలు సర్వీసింగ్కి అక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. సో ఇవన్నీ అయిపోతే కనుక ఖచ్చితంగా ఆయన ఏదైతే అనుకున్నారో తలసరి ఆదాయం అది పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు 3,50,000 సుమారుగా ఉంది తలసరి ఆదాయం. 2029 నాటికి 5,50,000 దాకా తీసుకెళ్లాలనేది ఆయన టార్గెట్. 2029 అంటే నెక్స్ట్ ఎలక్షన్ నాటికి. ఇప్పుడు ఉన్నటువంటి 3,50,000ని 5,50,000కి తీసుకెళ్లాలనేది ఆయన టార్గెట్. అది రీచ్ అవుతారా లేదా అనేది చూడాలి. ఇది సమీప భవిష్యత్తులోనే ఉంది కదా, 3-4 సంవత్సరాల్లోనే ఉంది కదా. ఇప్పుడు అది రీచ్ కావాలంటే ఏం చేయాలి, ఆయన అనుకున్నటువంటిది హెల్దీ, వెల్దీ ఇవన్నీ కూడా కావాలి కదా. అంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనుషులు పనిచేస్తారు, మనుషులు పనిచేస్తేనే ఆదాయం వస్తుంది. మనుషులు పనిచేయడానికి వనరులు ఆయన కనిపించాలి, ఉపాధి అవకాశాలు కనిపించాలి. ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తేనే ఆయన అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అయ్యే అవకాశం ఉంది. పైగా అక్కడ చదువుకొని, అక్కడ స్కిల్ డెవలప్ చేసుకొని, అక్కడ స్కిల్ సంపాదించుకొని విదేశాలకి వెళ్ళి నేను అక్కడ ఉంటానంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరగదు. ఓకే. సో అందుకని ఆయన ఏం చేస్తున్నారంటే వర్క్ స్టేషన్స్ని ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన నిర్మించాలని చెప్పి తాజాగా ఆర్డర్ చేశారు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వాళ్ళకి. ఓకే. మానవ వనరుల అభివృద్ధి శాఖకి ముందు వర్క్ స్టేషన్స్ కంప్లీట్ చేయండి, కో వర్క్ స్టేషన్స్ని ఇమీడియట్గా మీరు
చేయండి అని చెబుతున్నారు. కోవర్క్ స్టేషన్స్ కంప్లీట్ అయిపోతే ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులని తీసుకొస్తారు ఫస్ట్. ఓకే. ఆ ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులను ఎక్కడ విజయవాడలోనో లేకపోతే తిరుపతిలోనో లేకపోతే వైజాగ్లోనే కాదు, అక్కడితో పాటు ఆ సిటీలతో పాటు దగ్గరలో ఉండేటువంటి సిటీస్లో కూడా, అంటే చీరాల, ఒంగోలు, లేదంటే గుంటూరు, లేదంటే నర్సరావుపేట, తెనాలి, ఇలాంటి చోట్ల కూడా మీకు కో వర్క్ స్టేషన్స్ పెట్టి అక్కడి నుంచి ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు నడిపితే అప్పుడు నీకు ఎక్కడికక్కడ మొత్తం ఎంప్లాయీస్ చదువుకున్నటువంటి వాళ్ళు, స్కిల్ ఉన్నటువంటి అక్కడే ఆగిపోతారు. రాబోయేటువంటి రోజుల్లో మొత్తం అన్నీ టోటల్గా టెక్నాలజీ తోటి పనిచేసేటువంటి అవకాశం ఉంది. ఓకే. ఇంక్లూడింగ్ అగ్రికల్చర్. టెక్నాలజీ లేకుండా అగ్రికల్చర్ కూడా చేసేటువంటి పరిస్థితి లేనటువంటి రోజుల్ని మనం చూస్తామని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఓకే. దాంట్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి. అవన్నీ చేయాలంటే ఏంటి, ఖచ్చితంగా ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు కావాలి ప్రతి చోట. ఇప్పుడు డ్వాక్రా వాళ్ళకి ఏం చేస్తున్నారంటే డ్రోన్స్ ఉన్నాయి కదా, డ్రోన్స్ని సబ్సిడీ తోటి ఇస్తున్నారు. 80% సబ్సిడీ తోటి, ఆల్మోస్ట్ సబ్సిడీ ఇంకా ఫిక్స్గా అయినట్లేదు, 80%, 50 to 80% ఇవ్వాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు డ్రోన్స్ని. అంటే డ్రోన్స్ని వాళ్ళకి అప్పచెప్తే డ్రోన్స్ ద్వారా నీకు గంటకి 5-10 ఎకరాలు నీకు ముందే ఇచ్చు పంటలకి. అది డ్వాక్రా వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఓకే. అది ఒక ఉద్యమంలాగా రాబోతుంది. ఇక రాబోయేటువంటి రోజులు ఇలాంటి మెరాకిల్స్ ఆంధ్రప్రదేశ్లో చాలా చూస్తాం. సో ఇది మనం ఇప్పుడు చెప్పుకుంటుంటే చాలామంది నవ్వుకోవచ్చు, లేదంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. సార్ అట్లానే ఒక చిన్న ఫన్ క్వశ్చన్ అని అనుకోవచ్చు మీరు. సో 2047కి ఇది అవ్వాలంటే 2029కి ప్రజలు నిజంగా సహకరిస్తారంటారా? సహకరిస్తే జరుగుతున్న అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకో, సహకరిస్తేనే అవుతుంది. సహకరించకపోతే చంద్రబాబు గారు ఏం చేస్తారు? చంద్రబాబు గారిని ఓడించారు అనుకోండి 2029లో, ఆయన ఏం చేయగలరు? ఆయనకు వచ్చే నష్టం ఏం లేదుగా. వీటన్నిటికి ఆయన ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా 4సారి ముఖ్యమంత్రి. ఆయన 5వసారి ప్రత్యేకంగా కిరీటం ఏమి ఉండదు కదా ఆయనకి. ఆయన ప్రజాసేవ చేయాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ని ఒక ప్రపంచంలో నిలబెట్టాలని ఆయన కోరిక, ఆయన కళ. అది చిరస్థాయిగా ఆయన పేరు నిలబడిపోవాలి, ఆంధ్రప్రదేశ్ని నిలబెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆర్థిక పరంగా పైకి తీసుకురావాలి, చదివించుకోవాలి, వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలి మన రాష్ట్రం అని చెప్పి అనుకుంటున్నారు ఆయన. లేదు మీరు అలా అనుకున్నారు, మాకు అవసరం లేదు అనుకున్నారు అనుకోండి, చంద్రబాబు గారికి వచ్చే నష్టం ఏం లేదు కదా. చంద్రబాబు గారికి ఏమీ నష్టం ఉండదు. ఇప్పుడు కొత్తగా సీఎం పదవి సపోజ్ అనుకుందాం 2029లో ఆయన రాలేదు అనుకుందాం, వస్తే ఆయనకి వచ్చే నష్టం ఏంటి? సీఎం పదవి కొత్త ఏం కాదు కదా ఆయనకి. మళ్ళీ సీఎం అయితే ఇంకా కొద్దిగా ఎక్కువ సేవ చేయాల్సి వస్తుంది ఆయన, అంతే కదా. లేదు అనుకోండి హ్యాపీగా ఉంటారు, ఏముందన్న. అంటే ఆయనకు వచ్చే నష్టం ఏం లేదు కదా. ఇప్పుడు 2019లో కూడా ఆయన అదే చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పుడు పట్టించుకోలేదు. ఆయన మీరు గుర్తు చేసుకుంటే 2019 ఎన్నికల్లో ఆయన వంగి దండం పెట్టి చెప్పారు, బాబు ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్, మీరు ఆలోచించండి. ఇప్పుడు ఫౌండేషన్ పడింది రాజధానికి, ఇప్పుడే కొత్త రాష్ట్రం ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, ఈసారికి గెలిపించండి, ఈసారి గెలిపిస్తే కనుక అది రూట్లో పడుతుంది, తర్వాత మీ ఇష్టం అన్నట్టుగా చెప్పారు ఆయన. ఓకే. కానీ 2019 ఏం చేశారు జనం? ఆయన్ని 23 స్థానాలకు పరిమితం చేశారు. సీన్ కట్ చేస్తే ఏమైంది చూశారు కదా. చూసినా కానీ మేము మళ్ళీ అదే తప్పు చేస్తామని అంటే, ఒకసారి తప్పు చేస్తే తెలియనితనం అవుతుంది, రెండోసారి తప్పు చేస్తే అమాయకత్వం అవుతుంది, ఇంకా మళ్ళీ ఇప్పుడు 3వసారి కూడా చేశారనుకోండి, 2029లో కూడా చేశారనుకోండి, ఇంకా దాన్ని మర్చిపోవటమే. అంటే ఆ పరిస్థితికి రాదనుకుంటున్నాను నేను. అక్కడ ఉన్న ప్రజలు చూశారు కదా, 2019 నుంచి 2029 వరకు చూశారు కదా. చూసినప్పుడు కూడా ఇంకా మేము ఇప్పుడు నిప్పు కాలిద్దని చెప్పి తెలిసి కూడా నేను చేయి పెడతానంటే కాల్చుకో వద్దని ఎవరు? నాకేం కాలిద్దని తెలుసు కదా. కాలిద్దని తెలిసినప్పుడు నేను మళ్ళీ పట్టుకుంటానంటే పట్టుకుంటే నష్టం ఎవరికి? పట్టుకున్న వాళ్ళకి నష్టం. సో సేమ్ అలానే ఆంధ్రప్రదేశ్ని ఆయన ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు 2047కి, ఇదిగో రాష్ట్రం ఇలా ఉండాలి అని, 29 నాటికి ఇలా ఉండాలి, ఇలా ఉండేటట్టు నేను చూపిస్తాను అంటున్నారు. చూపిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా డబుల్
ఫండ్స్ ఇచ్చారంట కేంద్ర ప్రభుత్వం. గతం కంటే కూడా 2019, 2024 మధ్యలో కంటే కూడా ఇప్పుడు ఫండ్స్ డబుల్ ఇచ్చామని చెప్పి పార్లమెంట్లో చెప్తున్నారు విద్యాశాఖ మంత్రి చెప్తున్నారు. సో కాబట్టి డెవలప్ జరుగుతుంది. దానికి ఒక ప్లాన్ వేశారు. అమరావతి నిర్మాణం జరిగిద్ది 2028 కల్లా. అమరావతి ప్రాథమికంగా కనిపిస్తుంది, పోలవరం కనిపిస్తూ ఉంటుంది, చేసిన డెవలప్మెంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అయినా కానీ మేము కాలే నిప్పునే పట్టుకుంటామని అంటే ఓకే. కాకపోతే ఆయన ఏంటంటే 2047 నాటికి మొత్తాన్ని 50 లక్షలకు పైగా తలసరి ఆదాయం ఉండేలాగా తీసుకెళ్లాలనుకుంటున్నారు. నిన్న రివ్యూ మీటింగ్లో కూడా చెప్పారు ఆయన. సో అది రీచ్ కావాలంటే ప్రాథమికంగా ఏంటంటే కోవర్క్ స్టేషన్స్ని ఇమీడియట్గా చేయాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు ఎవ్వరు ఎక్కడికి బెంగళూరు వెళ్ళటానికి లేదు, హైదరాబాద్ వెళ్ళటానికి లేదు, అలాగే చెన్నై వెళ్ళడానికి లేదు, ఇంకొక ప్రాంతానికి వెళ్ళడానికి లేదు. ఎవడైనా సరే అమెరికాలో ఉద్యోగం చేసేవాడు అనేది ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. అలాంటి వెసలుబాటు తీసుకురావాలనేది ఆయన ఆలోచన. తీసుకొస్తారా లేదనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. ఇప్పుడు తీసుకొస్తారని చెప్పామనుకో, చెప్పినోడికి నీకు పిచ్చి పట్టింది అంటారు. సరే, ఆయన ఆలోచన అది. ఆయన ఆలోచన ప్రకారం ఏంది, ఆంధ్రాలో చదువుకొని ఆంధ్రాలో ఉన్నటువంటి మేధో సంపత్తి అంతా ఇక్కడే ఉంటే కనుక 2047 కల్లా ప్రపంచంలో నెంబర్ 1 అవుతుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన ఆలోచన. సో ఆ మేరకు ఆయన ఉంచాలి అని అంటే అక్కడ వనరులు కల్పించాలిగా, ఉద్యోగం కల్పించాలిగా. ఇప్పుడు అక్కడే 1 లక్ష రూపాయలు ఉద్యోగం ఉంటే ఎవరు రారు కదా, అక్కడే ఉంటారు. ఎందుకు వస్తారు? ఉన్నూరు నిలబెట్టి ఎవరు రారు కదా. సో అలాంటి పరిస్థితుల్ని కల్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కోవర్కింగ్ స్టేషన్స్ అనేది ఆయన స్పీడప్ చేస్తున్నారు. అవి అయిపోతే కనుక ఆల్మోస్ట్ ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్స్ వస్తుంది రేపు జనవరి నుంచి, ఇంకా 5-6 నెలలకి క్వాంటమ్ కంప్యూటర్స్ వచ్చింది అనుకోండి, హై స్పీడ్ కంప్యూటర్స్ ఉంటాయి, హై స్పీడ్ నెట్వర్క్ ఉంటుంది, స్టార్లింక్ వస్తుంది. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఎవరు వెళ్ళాల్సిన అవసరం లేదు. అవసరమైతే కంపెనీలతో మాట్లాడతారు ఆయన. కంపెనీలతో కూడా మాట్లాడి ఎంఓఈ కుదుర్చుకొని అక్కడి నుంచి పనిచేసేటట్టే చేస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా ఆదాయం పెరుగుతుంది. అలాగే కంపెనీలు ఇప్పుడు చాలా వరకు కంపెనీలు ఏం చేస్తున్నాయి, అక్కడ వర్క్ చేస్తున్నాయి, ట్యాక్స్ రిటర్న్స్ ఏమో తెలంగాణలో వేస్తున్నారు లేదా కర్ణాటకలో వేస్తున్నారు. అలా కాకుండా కంపెనీలు కూడా అక్కడే పెట్టించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. ఈ ప్రయత్నం జరిగింది ఎప్పుడు 2014 నుంచి 19 మధ్యలో జరిగింది. 19లో బ్రేక్ పడింది. దాంతో అది ముందుకు పోలా. ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి, అనేక కంపెనీలు ఉన్నాయి. కంపెనీలు ట్యాక్స్లు ఎక్కడ కడుతున్నాయి? తెలంగాణ రాష్ట్రంలో కడుతున్నాయి. సో ఈ కంపెనీలు అక్కడ పోవాలి, ఈ నెంబర్లు అక్కడ మార్చుకోవాలి, అప్పుడు ఆ రాష్ట్రానికి ట్యాక్స్ వస్తుంది. అలా కాకుండా కంపెనీ ఇక్కడ హెడ్ క్వార్టర్ ఉండి ఆ రాష్ట్రంలో పనులు చేసుకుంటూ ఉంటే వచ్చిన ఆదాయం ట్యాక్స్ ఇక్కడ కట్టుకుంటారు, ఇక్కడ జనరేట్ అవుతుంది ట్యాక్స్ రెవెన్యూ. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ కూడా ఇక్కడే జనరేట్ అవుతుంది. సో కాబట్టి ఇవన్నీ చక్కదిద్దేటువంటి ప్రక్రియలో ఉన్నారు చంద్రబాబు గారు. అవన్నీ అయితే కనుక ఆయన అనుకున్నది నెరవేరుతుంది. ఈ మధ్యలో మీరు అనుకుంటే మేము సహకరించాలి అయింది అనుకుంటే ఇంకా వాళ్ళ ఇష్టం. ఓకే సార్, థ్యాంక్ యూ.